మండలాభివృద్ధి ధ్యేయంగా మండల స్థాయి అధికారులతో మమేకమై పనిచేస్తామని నూతనంగా బాధ్యతలు చేపట్టిన మండల పరిషత్ అధికారి పార్థసారథి పేర్కొన్నారు. సత్యసాయి జిల్లా కద్రి నియోజకవర్గం నంబూలపూలకుంట మండల పరిషత్ కార్యాలయ అధికారిగా గురువారం పార్థసారథి బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఎంపీడీఓలకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా నంద్యాల జిల్లా ఉయ్యాలవాడ మండలం పరిషత్ కార్యాలయంలో పర్యవేక్షణ అధికారిగా పనిచేస్తున్న పార్థసారథికి పదోన్నతిపై ప్రభుత్వం ఎంపీడీఓగా నంబూలపూలకుంట మండలానికి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ మండలాన్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకొచ్చేందుకు సంబంధిత మండల స్థాయి అధికారులు సమన్వయంతో చక్కగా పనిచేసి సమస్యలు ఎక్కడా తలెత్తకుండా వాటిని పరిష్కారం చూపుతూ ప్రజలకు న్యాయం చేస్తామని తెలిపారు. ఉపాధి పనుల్లో కూలీలకు పూర్తి స్థాయిలో పనులు కల్పించి ఎలాంటి అక్రమాలు లేకుండా చర్యలు చేపడతామన్నారు. ఉపాధి హామీ పథకాలు కూడా ఈ వేరే ప్రోగ్రామ్ ఆఫీసర్ కనుక దానికి ఏ విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం ఏ విధంగా జరుగుతుంది, దాని యొక్క రూల్స్ ఫాలో చేసి ఇంతకు పూర్వం కూడా నేను ప్రోగ్రామ్ ఆఫీసర్గా పనిచేసినాను కాబట్టి అవగాహన ఉంది కాబట్టి అది కూడా మంచిగా మన జిల్లాలో ఉపాధి హామీ పథకాన్ని మంచి పరిస్థితికి తీసుకొచ్చే పద్ధతిలో పద్ధతి ప్రకారంగా చేయదలుచుకున్నాము. కాబట్టి మీకు ఏదైనా సమస్యలు ఉన్నా ఉపాధి హామీ పథకంలో ఉన్నా కూడా నేను వెంటనే పీడీ గారి దృష్టికి కానీ, కలెక్టర్ గారి దృష్టికి కానీ, సీఓ గారి దృష్టికి కానీ తీసుకుపోయి ఇది సమస్య మా గ్రామంలో కాబట్టి ఈ విధంగా ఉపాధి హామీ పథకాలు మాకు ఈ విధంగా మంజూరు చేయమని కూడా అడగగలను. అడిగి కూడా నేను మంజూరు చేయించి ఈ మండలానికి అభివృద్ధికి సహకరించగలను. సార్ అలాగే ఎన్టీగూడలో టౌన్లో వచ్చేసి నీరు ఎక్కువ పోతుంది, దాని మీద చర్యలు ఏమన్నా వాటర్ మామూలుగా వాటర్ వచ్చేసి నేను మీరు వాటర్ సమస్య అడుగుతున్నారు కాబట్టి వాటర్ గురించి నేను మన ఆర్డబ్ల్యూఎస్ నీరు పిలిపించుకొని ఎక్కడ ఏ విధంగా ఉంది, వాటర్ యొక్క ఫెసిలిటీ ఏముండాలి, దానికి ఏదైనా మరో మార్గం ఉందా, ఈ విధంగా స్టేట్ షీట్ ఉండాలి కాబట్టి ఏవైతే